పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి మునుగోడు శాసనసభ్యులు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి, మన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు శ్యామల కుమార్ రెడ్డి గారికి, గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షులు అన్నం సంజయ్ రెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షులు వంగాల సత్యనారాయణ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి కవితా లక్ష్మణరెడ్డి గారికి, వైస్ చైర్మన్ బుల్లపల్లి వెంకటయ్య గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, అందరు కౌన్సిలర్లకు, ఎన్ఎస్సీఐ, యూత్ కాంగ్రెస్, సేవాదల్, బాలలక్ష్మి గారికి, ఎస్సీసీఎల్, బీసీసీఎల్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ఈ సమావేశానికి వచ్చిన అన్నదమ్ములకు, ఒక్క జిల్లాలో మున్సిపాలిటీ అధ్యక్షులు రామచంద్ర గారికి, డాక్టర్ లక్ష్మణరెడ్డి గారికి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోరెడ్డి గారికి, సిపిఐ నాయకులు దామోదర్ రెడ్డి గారికి, చేడి చంద్రయ్య గారికి, వెంకన్న గారికి, ఇక్కడికి తరలి వచ్చిన వేలాది మంది ఒక్క జిల్లాలకు అన్నదమ్ములకు హృదయపూర్వక పొంగుతూర్తి నియోజకవర్గం నుండి నిండుగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈరోజు ఇది ఎన్నికల సందర్భం. భువనగిరి కోటకు ఢిల్లీ కోటకు పందెం నడుస్తా ఉంది. ఈ పందెంలో మనం ఎటువైపు ఉన్నామో చూడండి. ఈ పందెం మనమే గెలవాలి, మనమే నిలవాలి, మనమే గెలవాలి. మనం గెలవాలంటే కాంగ్రెస్ గెలవాలి, కాంగ్రెస్ గెలవాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు గెలవాలి. అవునా కాదా మిత్రులారా? ఇలా అధిష్టానం మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి టికెట్ కేటాయించడం జరిగింది. దీని నాయకత్వాన్ని భుజస్కంధాలు వేసుకుని రాజగోపాల్ రెడ్డి గారు మా అందరికి దిశ నిర్దేశన చేసి ఇవాళ ముందుకు నడిపిస్తా ఉన్నారు. కనుక ఇవాళ మోత్కూరులో ఇంత పెద్ద ర్యాలీ నా ఎన్నికలప్పుడు చూసినా, మళ్ళా ఇప్పుడు చూసినా, ఆనాడు నన్ను గెలిపించి ఓట్లేసిన అన్నదమ్ములకు తెలియజేస్తా ఉన్నాను. ఏ చిన్నగా ఓట్లు అందుకోసమని ఇది కూడా ఇంతకు రెండింతలు కావాలి, ఇంతకు రెండింతలు కావాలి. అవునా కాదా? అవునా కాదా? ఇంతకు రెండింతలు కావాలి. తప్పకుండా అయితే సాగుద్ది ముందుకు. మిత్రులారా, ఎన్నికలు వస్తాయి, అందరూ మాట్లాడతాం. కానీ ఇలా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నిండు అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అయ్యా మాకు బురాది గారి కారులో ఆగమాగం ఉంది కనుక దానికి మీరు మంజూరు చేయాలని చెప్పడం జరిగింది. దానికి కూడా మనం మొన్న సభలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ బీజేపీ అభ్యర్థి పూర్ణారశేఖర్ గౌడ్ నేను చేసిన ఇవాళ ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి 1 లక్ష రూపాయలు పనిచేసినట్టు పూర్ణారశేఖర్ గౌడ్ ఇల్లు పడితే చెప్తే నేను జగతిరావు విగ్రహానికి సమాధానం చెప్తాను. చెప్పండి, ఎవరు పనిచేసిందా? లేదు, ఎక్కడ లేదు. ఇవాళ నేను మా ఆర్ఎంపీ మినిస్టర్ కోటిరెడ్డి వెంకరెడ్డి గారికి అప్పీల్ చేసినాను. ఇగో ఏడు పక్కన ఉన్న పిలిచి ఏనాడు కట్టిన అది ఇంత జానడు ఉంది, కానీ ఈడ బస్సులు పోకుండా అయినాయి, లారీలు పోకుండా అయినాయి. కనుక ఆ పిడిచి సాంక్షన్ చేయాలని వెంకరెడ్డి గారు చెప్తే ఎమ్మడే